ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములు మీ అందరికీ హృదయాంతరంగము నుంచి శుభవందనాలండి. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికను మనం చదివినట్లయితే, కొరింథీయులకు చెందినటువంటి ఆ ప్రజలు, ఆ కొరింథీ సంఘము వాళ్ళ జీవితంలో, ప్రార్థన జీవితంలో చల్లా చెదరి అయిపోయారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. కాబట్టి ఎన్నోసార్లు వాళ్ళను ఖండించి అపోస్తలుడైన పౌలు ఆ యొక్క 1 పత్రికను కూడా రాశారు. కానీ 2వ పత్రికకు మనం వచ్చినప్పుడు సమాధానంగా ఆయన రాస్తాడు. ఎందుకంటే దేవునికి సంబంధించినటువంటి మార్పులు వాళ్ళ జీవితంలో వచ్చినది, ఆత్మీయ మార్పులు వాళ్ళ జీవితంలో వచ్చినది, పాతవి గతించిపోయినది, అన్ని క్రొత్తదైనది. కాబట్టి సంతోషంగా ఆయన రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని దేవుడు మనలో కూడా ఎదురు చూస్తున్నాడు. ఏమండి అది? పాతదన్నీ గతించిపోవాలి. దేవునికి ప్రేమ లేని కార్యములు, దేవునికి ప్రేమ లేని సహవాసం, దేవునికి ప్రేమ లేనటువంటి అలవాట్లు, దేవునికి ప్రేమ లేనటువంటి స్వభావాలు మనలో నుంచి గతించిపోవాలి. ఒక నూతన సృష్టిగా మనం మారాలి. దేవునికి ప్రేమ లేని సంబంధాలు, దేవునికి ప్రేమ లేనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదం మనలో నిలవడానికి సాధ్యమవుతుంది. కళ్ళు మూసి ఒక మాటను చెప్దామా? దేవుని చూసి, ప్రభువా నన్ను మార్చు, మహోన్నతమైన ప్రభువా, ఇదిగో ఈ యొక్క రోజులో మీ సన్నిధిలో మేము వస్తున్నాం, పాతవన్నీ గతించిపోయి మా జీవితంలో నాయన నూతన సృష్టిగా మేము వర్ధిల్లడానికి మాకు సహాయం చేయండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.